హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనాలు చూస్తారు. ఇది నా న్యూ ఇయర్ ఫస్ట్ డే వ్లాగ్. మేము డిసెంబర్ 31 నైట్ ఎంజీ రోడ్కి వెళ్ళాం. ఆ నైట్ అక్కడ నియర్లీ 2 lakh పీపుల్ విజిట్ చేసినారు. అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఆ తర్వాత మేము నంది హిల్స్కి స్టార్ట్ అయ్యాము. అరౌండ్ 3 AM క్యాబ్ తీసుకొని నంది హిల్స్కి బయలుదేరాము. ఫ్రమ్ బెంగళూరు టు నంది హిల్స్ అరౌండ్ 60 kilometers ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం నియర్లీ 5 people మేము క్యాబ్లో ట్రావెల్ చేసినాం. 5:30కే నంది హిల్స్ రీచ్ అయినాం. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల నియర్లీ 1 kilometer ముందు వెహికల్స్ అన్నీ స్టాప్ అయిపోయాయి. ఇక్కడ మీరు సన్ రైజ్ వ్యూ చూడొచ్చు. ఇంకా మేము ఒక దగ్గర స్టక్ అయిపోయాం. మా ఆపోజిట్ క్యాబ్ వాళ్ళు ఫుల్ చిల్ అవుతూ ఉండిండా. నేను సరదాగా అని ఆ వీడియో క్లిప్ కూడా తీసి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాము. అట్లీస్ట్ వాళ్ళు 6:45కి వదిలారు. ఇంకా మేము పైకి వెళ్ళి ఫుల్ అంతా చూసినాం. అక్కడ అంతా ఫుల్ తిరిగేసిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చినాం. నంది హిల్స్ స్టోరీ ఏమంటే, పూర్వం చోళ డైనాసిటీ వాళ్ళు ఇక్కడ పరమశివుడు ఉంటాడని చాలా దృఢంగా నమ్మేవాళ్ళు. నంది హిల్స్ని నంది దుర్గా హిల్స్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ మనము ట్రెక్కింగ్, పారాగ్లైడింగ్, సన్ రైజ్, సన్ వ్యూ బాగా చూడొచ్చు. మా ఫ్రెండ్స్ ఫుల్ పిక్స్ తీసుకుంటూ ఉండిండా. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి చిక్బల్లాపూర్కి మళ్ళీ అదే క్యాబ్లో బయలుదేరాము. చిక్బల్లాపూర్ మోస్ట్ ఫేమస్ ఆదియోగి స్టాచ్యూ. ఇలాంటి స్టాచ్యూయే మనకి కోయంబత్తూర్లో ఉంటుంది. న్యూ ఇయర్ డే మండే అవ్వడంతో చాలా ఫుల్ క్రౌడ్ ఉండిండే. అందరూ వచ్చేసినారు. ఇంకా మేము ఒక రౌండ్ వేసి ఇంకా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరినాము. మీరు న్యూ ఇయర్ డే రోజు ఏ ప్లేసెస్ విజిట్ చేసినారో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేసిన. ఇది నా లైఫ్లోనే మోస్ట్ మెమరబుల్ న్యూ ఇయర్ ఇప్పటి వరకు. సో చాలా క్యూ ఉండిండా. బట్ అట్ లాస్ట్ మేము దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ బయలుదేరినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హోప్ యూ లైక్డ్ ఇట్. షేర్, లైక్, సబ్స్క్రైబ్ and please wait for until next video. Thank you. Have a nice day. Bye.